మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతిపెద్ద దరిద్రం ఏంటో తెలుసా? 2014లో జగనన్న గెలవకుండా చంద్రబాబు నాయుడు గెలవటం. చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత అక్కడ హైటెక్ సిటీలో ఎలాగైతే ల్యాండ్ గ్రాబింగ్ చేసి వాళ్ళ కులపు వాళ్ళకి, వాళ్ళ సామాజిక వర్గానికి, అతనికి తొత్తులుగా ఉండే వాళ్ళకి, అతనికి కమిషన్లు ఇచ్చే వాళ్ళకి ఎలా మేలు చేశాడో ఇప్పటికి కూడా చెప్పుకుంటారు జనాలు. అలాగే ఇక్కడ కూడా చేస్తాడని తెలుసు, కానీ గెలిపించారు. గెలిపించి ఎంత పెద్ద తప్పు చేశారు ఇప్పుడు జనాలకు అర్థమవుతున్నా కానీ మళ్ళీ ఇంకా మోస్తున్నారు అతన్ని. ఎందుకంటే 56,000 కోట్లు అప్పు చేశారంట, ఇంకా చేస్తున్నారంట. ఈ అప్పు అంతా జనం నెత్తి మీదే పడుతుంది. అతనే ₹1 ఇంట్లోంచి తెచ్చి పెట్టడు. అదే జగనన్న గారు గెలిచినట్టయితే 2014లో రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక మెయిన్ సిటీని, తిరుపతి కానీ, కర్నూలు కానీ, విజయవాడ కానీ, విశాఖపట్నం కానీ, ఏదో ఒక సిటీని రాజధానిగా చేసుకొని పరిపాలన చేసేవాడు. అప్పుడు ఈ డబ్బు అంతా జనాలకు మిగిలేది. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలకో, లేకపోతే ఏదో ఒక జనాలకి పథకాలకో, ఏదో ఒక దానికి ఉపయోగపడేది. పోర్టులకో, తీరం వెంబడి కట్టే పోర్టులకో ఏదో ఒక దానికి ఉపయోగపడేది. 53,000 కోట్లు అంటే ఆషామాషి కాదు ప్రస్తుతానికి. ఇంకా ఎన్ని చేస్తారో తెలియదు. సుమారు 2 లక్షల కోట్లు అప్పు అయ్యిద్దని అనుకుంటున్నారు అంతా అంచనాలు. అదే కానీ 2014లో చంద్రబాబు గెలవకపోయినట్టయితే ఈ దరిద్రం అంతా రాష్ట్రానికి ఉండేది కాదు. అదే జగనన్న గెలిచినట్టయితే ఏదో ఒక మన మెయిన్ సిటీల్లో ఒక సిటీని రాజధానిగా చేసుకుని అక్కడి నుంచి పరిపాలన చేసేవాడు. పరిపాలన సజావుగా సాగేది. రాష్ట్రానికి ఈ దరిద్రం ఉండేది కాదు. అతిపెద్ద దరిద్రం రాష్ట్రంలో అదే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రి అవ్వడం. ఇంతకన్నా దరిద్రం ఏంటంటే అక్కడ ఎస్ఎఫ్టీకి 3,000 అయ్యే స్లాబ్ ఏరియాకి 12,000 ఖర్చు పెడుతున్నారు. 9,000 ఎక్స్ట్రా డబ్బులు. ఈ జనమంతా జనం సొమ్ము ఈ డబ్బంతా. మరి ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అంటే అక్కడ నారాయణని వాళ్ళని అడగాలి. చంద్రబాబుకు తెలుసు, కానీ అతను కమిషన్లు ఇచ్చేవాళ్ళు కావాలి. జనం సొమ్ము ఏమైపోయినా పర్లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అని చెప్పి ఊదరగొట్టాడు. ఇప్పుడేమో వేల కోట్లు అప్పు చేస్తున్నాడు. ఇంతకన్నా దరిద్రం ఉండదు రాష్ట్రానికి. ఇప్పటికైనా ఆలోచించుకొని జనం మేలుకుంటే మంచిది. జై హింద్.